ఎప్పుడు స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్ అన్ని చేసి ఏమంత మిగుల్చుకోని నాన్న తన గురించే ఆలోచించే అమ్మ వేదన ఎన్నిసార్లు చేసినా ఎత్తకుంటే ఎలా పోను కనీసం నిద్రపోయే లోపుల తిరిగి ఫోను చేయకుంటే ఏమీ వైపరీత్యం జీవితమా ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు అన్ని గంటలు వారికేమైనా అంతేనా అని పిల్లల సీరియస్ ఉంటే ఎలా ఆసుపత్రికి పోయే పరిస్థితిలో అంతేనా ఇలాంటి పరిస్థితిలో సన్నిహితుడైన స్నేహితుడు అంతే ఆ క్లోజ్ దోస్తు రూమ్మేట్ ఎత్తకుంటే ఎలా సస్తే అంతేనా అన్ని చేసిన కొడుకు బిడ్డ పట్టించుకోకుంటే ఏమీ చేయకున్నా ఇరుగు పొరుగు ఎందుకు పట్టించుకుంటారు ఎప్పుడు బుజీ బుజీ ఎప్పుడు స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్ అన్ని చేసి ఏమంత మిగుల్చుకోని నాన్న తన గురించే ఆలోచించే అమ్మ ఆవేదన ఎన్నిసార్లు చేసినా ఎత్తకుంటే ఎలా పోను కనీసం నిద్రపోయే లోపుల తిరిగి ఫోను చేయకుంటే తన కోసమే తన బ్రతుక స్నేహితులే లోకమా అయినా తదుపరి రోజు వరకు చూదని రోజు మెసేజీ క్యా జీ సాహబ్ ఎంత సంపాదన కావాలి అప్పటిదప్పుడు అన్నిసార్లు చేస్తే ఎత్తకున్న బ్యూజీ వరనుకోవాలా ఓకే అప్పటిదప్పుడు ఎత్తకున్న మరసటి రోజు వరకు చేయకపోవడమా కనీసం మెసేజ్ పంపవచ్చు కదా సచ్చెంత పనిలో మునిగినా చేసి సత్తారు అలా అనుకోక విసుగు చెందటమా అరవటమా చేశారన్ని అన్నిసార్లు ఘాటు మాటలందడమా అలాంటప్పుడు నీవే చేయి ఫోను తాగుతూ తింటూ స్నేహితుల మధ్య మజాకా మా అమ్మ నాన్న అంతేరా అని వెకిలి నవ్వా ఎప్పుడు స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్ అన్ని చేసి ఏమంత మిగుల్చుకోని నాన్న తన గురించే ఆలోచించే అమ్మ ఎన్నిసార్లు చేసినా ఎత్తకుంటే ఎలా పోను కనీసం నిద్రపోయే లోపుల తిరిగి ఫోను చేయకుంటే గడ్డాలొచ్చినా తమ ఇష్టాల చంపుకొని నాన్న ఆసరా అవుతున్నా కొడుకెట్లున్నాడో అని ఏమి తింటున్నాడో అని తప్పించిపోయే అమ్మ అలాంటి వారికేమైనదో అన్నిసార్లు అని ఎత్తకున్న సరే బ్యూజీ ఉన్న తరువాత చేయకుంటే ఎలా ఎక్కువ సార్లు టచ్లో ఉండే స్నేహితుడు ఎత్తకుంటే ఎలా
చెప్పడం ఉందాతనం. తీరని పని ఉంటే ఒక నిమిషం చెప్పాలేదా చిన్ని మెసేజ్. స్నేహితుడు ఎత్తకున్న ఎలా లేని ఆలోచనల కల్గదా ఆందోళన. నిమ్మలముగా ఉంటారు లేదంటే అమ్మ నాన్నలకు ఆందోళన. ఎత్తకున్న పద్ధతి మర్యాద ఎదురు పడ్డ ముఖముండునా. వేదనతో అంటున్న మాటలివి చేసుకోవాలి దగ్గరి స్నేహితులు అర్థం. ఎప్పుడు స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్ అన్ని చేసి ఏమంత మిగుల్చుకోని నాన్న తన గురించే ఆలోచించే అమ్మ. వేదన ఎన్నిసార్లు చేసినా ఎత్తకుంటే ఎలా పోను. కనీసం నిద్రపోయే లోపుల తిరిగి ఫోను చేయకుంటే